Action! Hi everybody, welcome to a chit chat with the Chila Sound team. We have the whole team here. Prashant Vihari, the music director of the film. Ruhani Sharma, my heroine. My hero akkada Sushant కూర్చుంటున్నారు. And our producer Che Akineni. Producer కాదు. So ఈ రోజు అందరు కలిసి ఒకసారి మీకు సినిమా గురించి చెప్దాం అనుకున్నాం. ఏ టైప్ సినిమా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీకు ఎందుకు సినిమా నచ్చుద్ది అని మేము నమ్ముతున్నాం అనేది డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అదంతా చేసే ముందు ఒక ఆడియన్స్ లాగా ప్రాసెస్ జరుగుతుంటే ఆయన లేరు, తర్వాత సినిమా చూసి జాయిన్ అయ్యారు మా సినిమాలో. సో లాస్ట్ ఆయనే చూశారు కాబట్టి చే, వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ద ఫిల్మ్, వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ నేను లాస్టే కాదు, ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ గా ఇన్ దిస్ హోల్ ప్రాసెస్. అంటే సుశాంత్ అందరికి కథ చెప్పే ముందు ఫస్ట్ నాకు చెప్పావు, శామ్ చెప్పింది, రాహుల్ వాంట్స్ టు కమ్ నరేట్ స్క్రిప్ట్, ఊరికే ఫర్ ఎన్ ఒపీనియన్. సో ఐ స్టిల్ రిమెంబర్ బ్యాక్ దెన్ స్క్రిప్ట్ చెప్పాక నాకు ఒక చిన్న డౌట్ ఉండింది. అంటే ఒక రోజులోనే వీళ్ళు కలిసి లవ్లో దే ఫాల్ ఇన్ లవ్ అండ్ పెళ్లి చేసుకుంటారా? ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. ఇట్ సౌండెడ్, I couldn't picture it in my head, so appudu kada vinaka eppudu aa question mark always undedi. How is he going to shoot this? How is he going to convince the audience through this process? Kani cinema chusaka vachi cinema chusaka nenu I was blown away, honestly. Thank you bro, thank you so much. It was beautiful, and that's what I fell in love with. Love stories, chaala love stories chustam, but a couple Pelli Choopulu falling in love and getting married in 24 hours, I thought that, the way you pictured that was very nice, and it was very real more than anything. So, I absolutely loved the film, and thanks to the whole team, Jashwant, everyone who agreed to let Annapurna come on board. So from there, it's been a great journey, and I've been enjoying it. And we're also happy. We're also happy. Siruni has been a big backbone for us from day one. Yeah. And then at the end of it, for Annapurna to come and get on board, and I was telling Sushant, first time DTS mixing lo ANR gar shot paddaka, we all watched it together. Asal goosebumps are mano. Small, and we started a small film, cinema teesav, sudden ga chuste ANR gar screen meeda unnaru, and ekkado సినిమా చూసావు. సో నీకు తెలుసు మన సినిమాకి ఆ షార్ట్ పడడం చాలా కరెక్ట్ స్టార్టింగ్ అనిపించింది. ఇట్స్ సచ్ ఎ వార్మ్ పాజిటివ్ వైబ్ దట్ షార్ట్. అక్కడ నుంచి మన సినిమా స్టార్ట్ అవ్వడం అనేది చాలా కరెక్ట్ అనిపించింది. సో ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ యూ గైస్. అంటే టు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. I should thank both Chaitanya and then Chinmama and Jashwant, both parties for because a lot of things ala అది ఈ సినిమాకి కలిసి వచ్చినాయి అని మై ఫీలింగ్. సమ్హౌ సంథింగ్ అబౌట్ దిస్ మూవీ దట్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అండ్ నేను కథ విన్నప్పుడు యాక్చువల్లీ నేను చైతన్యకి చెప్పినప్పుడు హీ టోల్డ్ మీ సేమ్ థింగ్, హీ హర్డ్ ద స్టోరీ, ఈ ఫ్యూ థింగ్స్ హీ హ్యాడ్ అని. సో ఐఎమ్ గ్లాడ్ దట్ దట్ చేంజ్ ఓవర్ ఆన్ స్క్రీన్. సో అండ్ మెయిన్ థింగ్ సుశాంత్ని ఇలాంటి రోల్లో చూడటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. From all the films he's done to change over to this, it's really amazing. It's like naakaithe oka kotta Sushant, it's like his launch. A completely new actor. That's what I feel the audience is going to see with this film. అరే మనం యాక్చువల్లీ టెస్ట్ స్క్రీనింగ్ చేశాక ఆ ఆడియన్స్ కూడా బయటకు వచ్చి అదే చెప్పారు, చాలా కొత్త సుశాంత్ అన్నారు. నేను ఎప్పుడు సుశాంత్ సినిమా చూడలేదు కాబట్టి నాకు తెలీదు, నాకైతే ఇదే నాకు తెలిసిన సుశాంత్. సో లైక్ ఓకే కొత్త సుశాంత్ ఫైన్. అసలు ఏం చేసావు, ఫుల్ ఆన్ పంచ్ డైలాగ్స్ అండ్ మాస్ ఫైట్స్. ఎప్పుడు తను నాకు కమర్షియల్ మూవీసే ఇష్టం, కమర్షియల్ మూవీసే చేయాలని చెప్తూ ఉంటాడు. కానీ ఈ సినిమా చూసాక ఐ ఫీల్ he looks the most comfortable in this kind of a role. Okay. So yeah, I feel you should keep going at this more and more. One of the reasons is నాకు అందరికీ నచ్చాలి, లేకపోతే people in my life, distributorsకి నచ్చాలి, బయర్స్కి నచ్చాలి, ఇట్లా you need to have this in the film అని somehow I was in that. Right. So when my last film it didn't do well, then I thought there is no safety net. ఇలా అందరూ ఇని ఫార్ములా అని అనుకుని చేసినా ఇట్ కెన్ గో రాంగ్. కరెక్ట్, అంతే కదా. సో దెన్ ఐ థాట్ ఓకే, ఇంతకుముందు ఐ యూస్ టు లైక్ లైక్ తారే జమీన్ పర్, పీకు, ఇట్లాంటి సినిమాలు అన్నీ ఇష్టం. బట్ సమ్వేర్ ఐ థాట్ ఈ చూడటానికి బాగున్నాయి, మనం చేయకూడదేమో అని సమ్వేర్ ఐ హ్యాడ్ దట్. బట్ దిస్ ఫిల్మ్ ఐ థాట్, అండ్ ఈవెన్ Chinmama he had mentioned to me once saying that if you don't depend too much on anyone else, be yourself, think individually,
and then you might have better growth. And so that's when you told me the story. Yeah, you told me 2 stories. The first one, it was narration was very good again, but I wanted to do something light-hearted after this. So when you told me the story, the 2-hour narration that you gave, and that's 2.5 hours, man. 2.5 hours. మొత్తం విని ఫస్ట్ యాక్చువల్లీ 2 స్క్రిప్ట్స్ అనుకున్నా. ఈ రెండిట్లో సుశాంత్ ఫిట్ అవుతాడు, సుశాంత్ కరెక్ట్ ఉంటుంది. అండ్ సమ్వేర్ ఫర్ మీ వెన్ Sam and you were getting engaged, that is the day we met after a long time. I think after about 4-5 months we met for the first time that day. సో ఆ రోజు కలిసినప్పుడు మాట్లాడుతుంటే, ఏంటి బ్రో నెక్స్ట్ సినిమా ఫైనలైజ్ అయిందా, ఏమైనా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నావా అంటే, ఈ సైడ్ కాదు బ్రో ఇప్పుడు దాకా అందరు ఇలాంటి సినిమాలే చేయాలన్నారు, ఇప్పుడు నాకు నచ్చిన సినిమా ఒకటి చేయాలనిపిస్తుంది, కొంచెం ట్రాక్ మార్చి రిలేటబుల్ సినిమా చేయాలనిపిస్తుంది అంటే, నేను ఇంకో స్క్రిప్ట్ అనుకున్నాను ఫస్ట్ చెప్దామని. నా మైండ్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ చేయాలనుకున్నా. So I didn't tell him anything that day. I went back home, called him after 2-3 days, and I told him, listen, can we meet? So hotel, he finished his gymming and all that, and we met at the hotel, and I said, so I want to give you a narration. And he had this puzzled look on his face. నాకు నరేషన్ ఎందుకు అంటే, వీడు చేస్తున్న సినిమా నరేషన్ నాకు ఇచ్చి ఒపీనియన్ తీసుకుంటాడా, లేకపోతే ఏమైనా డబుల్ హీరో స్టోరీ పిచ్ చేస్తున్నాడా, అర్థం కాలేదు సుశాంత్. సో 5 minutes నేను మాట్లాడుతున్నాను. I assumed that he would have understood. 5 minutes మాట్లాడాను. నో బ్రో, I'm just trying to understand. అసలు ఏంటి అంటే, నువ్వు ఎందుకు నరేషన్ ఇస్తావంటే, కాదు బ్రో నాకు డైరెక్షన్ చేయాలి. ఓ నీకు డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉందా? సో అప్పుడు వేరే స్క్రిప్ట్ చెప్పాను సుశాంత్కి ఫస్ట్. మొత్తం విని 2.5 hours నరేషన్ ఇచ్చా. మధ్యలోనే ఆపేయచ్చు కదా. చాలా ఫీల్ అయి చెప్తుంది నాకు అనిపిస్తుంది, బట్ నరేషన్ ఇస్ క్లియర్. బట్ ఐ ఆల్సో వాంట్ టు జడ్జ్ యువర్ నరేటివ్ స్కిల్స్. That was a slightly not darker, but a completely different space altogether, very different kind of a film. So he heard the whole thing. He said, bro, I really like this, but you told me you have another love story. No, tell me that. I said, okay man, listen, I'm out of energy, out of gas. ఇంకో 2-3 days లో చెప్తానన్నా. And it's interesting when you say that నాకు ఎక్కడో ఇది చేయాలనిపించిందని చెప్పావు కదా. The first time I pitched the script to someone was అప్పుడే ఓకే మేబీ వీఆర్ రెడీ ఫర్ డైరెక్షన్, ఒక సినిమా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు, దిస్ వాజ్ అరౌండ్ 4.5 years back. It's the first time I went and pitched the script to a hero. Okay. And at that point that hero told me that, bro, నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది ఇది, కానీ నేను చేయాలనుకున్నా నేను చేయలేను, నేను ఇది కొంచెం చాలా ఏ సెంటర్ సినిమా లాగా అనిపిస్తుంది నాకు, నేను ఇప్పుడు ఈ టైప్ సినిమా చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ నన్ను రేపు తిడతారు, సో ఐఎమ్ కైండ్ ఆఫ్ స్టక్ ఇన్ దట్ రొటీన్ వేర్ ఐ హ్యావ్ టు డూ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ యూ సేయింగ్ ద సేమ్ థింగ్ దట్ యూ వాంటెడ్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అప్పుడు ఆ హీరో నాకు చెప్పినప్పుడు చాలా సెన్సిబుల్ అనిపించింది. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ హి సెడ్, బికాస్ న్యూ ఏజ్ ఫిల్మ్స్ హ్యాడెంట్ స్టార్టెడ్ కమింగ్ అవుట్. సో దేర్ వాజంట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మీ టు సే, కాదు బ్రో ఈ సినిమా చూడు బాగానే ఆడింది కదా. సో నేను ఊరుకున్నా. అండ్ ఇంకో హీరోకి ఎవరికైనా పిచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ లైక్ స్క్రిప్ట్ దట్ ఐ గాట్ ఎస్ అన్ యాక్టర్. సో ఆ సినిమా సైన్ చేసా, వెంటనే ఇంకో 2 సినిమాలు సైన్ చేసి ఒక 2.5 years బిజీ అయిపోయాను. సో అప్పుడు మళ్ళీ పిచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ లోపల ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. లైక్ ఐ కీప్ సేయింగ్, ఐ థింక్ స్వామి రారా వాజ్ పర్హాప్స్ ద ఫస్ట్ న్యూ ఏజ్ ఫిల్మ్ టు కమ్ అవుట్ అండ్ డూ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్. అండ్ దెన్ యూ హ్యాడ్ యువర్ బంచ్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ దట్ కేమ్ అవుట్. సో నాకు ఆ మధ్య ఎక్కడో కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక హీరోకి స్క్రిప్ట్ చెప్తే ఇప్పుడు నమ్ముతాడేమో, ఎక్కడో ఈ సినిమా ఏమో బాక్స్ ఆఫీస్ లో కూడా బాగానే చేస్తాను, ఒక ప్రొడ్యూసర్ కూడా నమ్మకం ఉంటుందేమో అని చిన్న నమ్మకం వచ్చింది. సో ఆ 2 hours అది చెప్పినప్పుడు ఇంకోటి చెప్పా అంటే, అదే నేను ఈ స్క్రిప్ట్ చెప్తే ఆ తర్వాత ముందు ఇది దీని గురించి చెప్పు అంటే, లేదంటే అది 5 minutes చెప్పాడు సెకండ్. కానీ నిజంగా ఎందుకు ఒప్పుకున్నారు తెలుసా? ఎందుకు ఈ సినిమా సుశాంత్ రియల్ లైఫ్ లో కూడా డోంట్ మ్యారీ బీ హ్యాపీ తన క్యారెక్టర్ అది. సో నాకు తెలిసి అర్జున్ సినిమాలో శీలాసోలో క్యారెక్టర్ తో బాగా కనెక్ట్ అయ్యాడు. బయట ఇంట్లో కూడా పెళ్లి చేసుకోరా అని ఇదే టాపిక్ నాకు తెలిసి. బట్ నేను అడిగినప్పుడు లేదు, ఫస్ట్ యునో మొత్తం సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటా. యాజ్ ఇట్ ఈస్ నీ క్యారెక్టర్ అర్జున్ ఏదైతే డైలాగ్స్ చెప్తున్నాడో సినిమాలో, Sushant has told me those dialogues many times before this film. Let's ask Ruhani. First question. I'm not thinking about marriage. Like I'm too young, yaar. How can you ask me such questions? Okay, so I'm what just was your feeling about Anjali? Anjali, she didn't want to marry, right? She doesn't want to marry. Yes, but she can change her mind, right? No. Are you asking me or Anjali? First clarify that. And why are you asking? And why? Yeah, exactly. Has he been troubling you? No, not really. Say near there, we'll take care, okay? Yeah, I'll tell you. Prashant, you? Oh. No, I think already that kind of
heat is already started at home, so I'm already 26, 27 now. Okay. So, but I'm happy so far. So 5 years I want to continue that. ఏముంది మెల్లగా పాట పాడి అసలు అమ్మాయిల హ్యాపీగా లైన్ లో నిల్చుంటారు. నిన్ను అడుగుతారు ఒక పాట పాడు అని పెళ్లి చూపులో నిన్ను అడుగుతారు. He plays the guitar really well. Yeah, okay. So మెల్లగా కూడా first time the discussion was that let's have an almost acoustic kind of a song, unplugged kind of a song, and so the first time we picked it up and like almost Eric Clapton laga he started playing. No, about that song, I love that song. Ante the visual and you know that the treatment, it's very acoustic, not too many instruments, you know, very real. It, like you just picked up the guitar and started playing. How did that song happen? So like I said, it was a very abstract emotion. అమ్మాయికి lyrics వింటే అర్థం అవుతుంది అది love కాదు. She doesn't know what it is, but she feels a change in herself. For the first time తనకు ఒక సాఫ్ట్ సైడ్ ఉంది అనే రియలైజేషన్ అమ్మాయికి వస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటో అమ్మాయికి అర్థం కాల, ఇదేంటి, అండ్ ఎక్కడో అమ్మాయికి భయం వేస్తుంది దీనివల్ల రేపు ఏమవుతుంది, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ అని. సో ఐ టోల్డ్ హిమ్, ఐ సెడ్, బికాస్ ది ఎమోషన్ ఇస్ సో అబ్స్ట్రాక్ట్ అండ్ సో స్వీట్ అండ్ సాఫ్ట్, లెట్స్ నాట్ హ్యావ్ టూ మెనీ సౌండ్స్ జారింగ్ ద సాంగ్, కొంచెం అన్ప్లగ్ లాగా వెళ్తే బాగుంటుందేమో అని. హి సెడ్, బ్రో ఐ లవ్ సాంగ్స్ లైక్ దట్. And then you tell him. Yeah, we were just randomly jamming at my place, like back in DD Colony. So I mean, my intention was also to, like, you know, put it as simple as possible, and also the lyrics have to play a very crucial part in that situation. And also we also asked the same lyricist who wrote my previous album, like his name is Sri Sai Kiran. Okay. So he's the one who wrote lyrics for this song. So you should hear that song, bro. Om Moga Manasa no song. Okay, sorry. Yeah, so we were just jamming, and I just randomly picked my guitar and played some motif to him. So instantly liked, and okay, let's develop over it. Okay. Then that's how the song happened, and whatever composed that particular day, we kind of went and record. Nice. There was no such another process, like, you know, let's wait for some time, let it incubate in us for a while, and add some more stuff. Nice. It was very organic that day, and we just wanted it to be that way. So that's it. And after Chinmayi, like, her voice is added, so it altogether took a new shape and probably a better composition. One day he came to shoot. Before anything else, మన వాడు కొంచెం నర్వస్ గా ఉన్నాడు అనుకుంటున్నా, ఎందుకంటే ఎప్పుడు ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడు, పక్కా తెలంగాణ అబ్బాయి. సో అన్ని షూట్ కి వచ్చి ఇదాక ఆఫ్టర్ దే థాట్ ఆఫ్ ద సాంగ్ క్యారవాన్ లో గిటార్ తీసుకుని అక్కడే ప్లేడ్ ఇట్ అండ్ హీ వాస్ థంపింగ్ ఆన్ ద గిటార్ ఇలా ఎక్స్ట్రాగా. సో లైక్ నా కెరీర్ లో కూడా ఎప్పుడు అన్ప్లగ్డ్ సాంగ్ చేయలేదు, ప్లీజ్ దిస్ సాంగ్ ఇస్ వెరీ నైస్, ప్లీజ్ డూ సంథింగ్ విత్ దిస్ అని చెప్పి. దెన్ ఆబ్వియస్లీ చిన్మయ్ ఇస్ మ్యాజిక్, సో మెనీ మెసేజెస్ ఆన్ ట్విట్టర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈ సాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పి. సో విజువల్ చూసాక కూడా ఐ వాస్ షాక్డ్, యు నో. Usually we expect oka, you know, ekdo foreign country or someone duet kind of a visual, you know. And it was so real, you know. He was just carrying her, and the whole song was on both their clothes, and their expression worked so well. He made me carry her at least 50 times. I was like, Ruhani was like, sorry, I know you're irritated right now, but end of the night, I put 2 or 3 ayindi 50 times అసలు నన్ను చోట్ల అది మానిటర్ చూసి ఓకే బ్రో గో బ్యాక్ అండ్ క్యారియర్ అగైన్. సో లాస్ట్ లో నేల మీద పడిపోవడం somewhere because of the space there and emotionally, if you notice in the song, Sushant ki appudu aa time lo he's not being romantic, he's just being himself, he's being very real with her, and that's what she likes about him. సో అది ఎక్కడో ఆ రొమాన్స్ కనపడకూడదు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న సాఫ్ట్ వైబ్ రావాలి సాంగ్ లో అని చెప్పి we were just working on that, and after a point Sushant was like, before the take he'd be like this. No, after I carry her also they're discussing ఇలా చేయండి అలా చేయండి, నేను మీరు రెడీ అన్నప్పుడు చెప్పండి, అప్పుడు దాకా నేను that happened not because of me, cameraman గారు ఏదో అడిగారు, నేను కాదు. How was your whole experience, like when you auditioned? No, like when you came and auditioned with these guys, did they rag you, did they make you do? No, I think you should ask Rahul. Rahul will explain you better. the way he explains the whole scene, it's so funny. ఆ సీన్ ఎప్పుడైనా రాసుకోవాలి ఏదో ఒక సినిమాలో. ఏంటి ఆడిషన్ లో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ ఇక్కడ స్టార్ట్ కాలేదు, నాకు తెలిసే ముందే there's a prelude to it. ఏమైందంటే మేము యాక్చువల్లీ తెలుగు అమ్మాయి కావాలనుకున్నాం. ఆ ప్రాంప్టింగ్ తీసుకుంటే ఒక రిథమ్ ఉంటుంది, ఆ రిథమ్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం. సమ్వేర్ దట్ ఆర్టిఫిషియాలిటీ క్రీప్స్ ఇన్.
So Telugu అమ్మాయి కావాలనుకున్నా కానీ we wanted a newcomer. You've seen the film, you know, she walks into the film as a stranger. So కొత్త అమ్మాయి ఉంటేనే బాగుంటుంది అనుకున్నా. Audition చేస్తున్నప్పుడు we met a lot of Hyderabad girls who were all brought up in nice cocooned upper middle class families who looked 22, 23. Because part మీకు తెలుసు, she's a 23-year-old girl కానీ అమ్మాయికి ఎక్కడో ఎమోషనల్ మెంటల్ మెచ్యూరిటీ ఆల్మోస్ట్ ఒక 45-year-old అంత మెచ్యూరిటీ ఉంటుంది. So the girls we auditioned looked 22, but they didn't have the life experiences to have that kind of maturity. So ekkado oka immature person ki maturity portray cheyadam chala kashtam. The other way around is easy. So then we said, "Dare shoot ki 3 months e unnai, Bombay girls vibe chuddam annaru andaru." అప్పుడు సుశాంత్ అండ్ జశ్వంత్ మా ప్రొడ్యూసర్ ఎక్కడో అమ్మాయి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో చూసారంట. చూసి రకరకాలుగా ఫొటోస్ ఉంటాయి. లైక్ షీస్ గాట్ దిస్ వెరీ రాక్ చిక్ లుక్, సమ్ ఫొటోస్ పక్కా మోడల్ లుక్, సమ్ ఫొటోస్ అండ్ సమ్ ఫొటోస్ ఆర్ వెరీ రియల్. సో దిస్ గై సెడ్, రాహుల్ ఈ ఫొటోస్ చూస్తే అస్సలు ఒప్పుకోడు, ఈ రియల్ ఫొటోస్ మాత్రం తీసి ప్రింట్అవుట్ ఇచ్చి రాహుల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ తో పంపిద్దాం అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఒక రోజు తీసుకొచ్చి అంత వెరీ రియల్ లుకింగ్ ఫొటోస్ ఇచ్చారు, సెల్ఫీస్ అండ్ థింగ్స్. అండ్ ఎక్కడో నాకు అమ్మాయి, షీ లుక్ వెరీ యంగ్ అండ్ yet in her eyes there was a maturity, there was a melancholy, there was a maturity in her eyes and I really liked that. So I said, అమ్మాయిని పిలిచి ఒక ఆడిషన్ తీద్దామన్నా. బాంబే నుంచి వచ్చింది. ఫస్ట్ డే నేను ఆఫీస్లో కూర్చుంటాను, అమ్మాయి లోపలికి వచ్చింది. Came like full on rock chick mode. That's why I wanted him to explain everything. Like torn jeans and tank tops and these huge black earrings and this one weird color of mascara. And I was like, "Arey ye photo చూపించారా అసలు ఏ అమ్మాయి ఇది ఎవరు వచ్చారు?" నేను వెంటనే ఫిక్స్ అయిపోయా, అసలు అమ్మాయి ఛాన్సే లేదు. She won't fit that character. She had a personality. అది వేరే క్యారెక్టర్ బాగుంటుంది కానీ ఈ క్యారెక్టర్ అయితే సెట్ కాదనుకున్నా. కానీ పాప బాంబే నుంచి వచ్చింది కదా, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి కూర్చోబెట్టి 30 minutes క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. వాట్ ఐ లైక్డ్ అబౌట్ హర్ వాస్ యాజ్ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద క్యారెక్టర్ టు హర్, ఎక్కడో బాడీ లాంగ్వేజ్ లో చిన్న చేంజ్ కనబడింది. ఓకే సరే. సడన్లీ జస్ట్ ద వే షీ సాట్, జస్ట్ ద వే షీ వాస్ పర్సీవింగ్ ఎవ్రీథింగ్ వాస్ సడన్లీ వెరీ డిఫరెంట్. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఈ అమ్మాయికి ఇంకో సైడ్ ఉంది. ఓకే నైస్. అండ్ అంత చెప్పాక అమ్మాయి చెప్పింది, నేను పుట్టింది బాంబే మోడల్ గా కాదు, నేను సోలాన్ అనే చిన్న ఊర్లో చాలా నార్మల్ ఫ్యామిలీలో పుట్టాను, నాకు ఈ అంజలి ఎవరో తెలుసు, బాగానే తెలుసు నాకు, నేను ఆడిషన్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. So and she knocked the audition out of the park. Dinesh performance చేసి knocked the audition out of the park. So నీ Instagram time pass వర్కౌట్ అయింది ఈ విషయం. సుశాంత్ Instagram చాలా స్టోరీస్ ఉంటాయి. No, Kishore's already taken a promise from him. అవునా? భయ్యా మీరు నెక్స్ట్ సినిమాలో నేను ఉండాలి, హీరోయిన్ నేహా శర్మ అనే అయి ఉండాలి. Ruhani, what is happening here? That's what I'm thinking. I am also Sharma. Consider me at least. We considered you already. I think that's why he sent you photos. సరే నేహా శర్మ కాకపోతే కనీసం రోహిణి శర్మ పెట్టుకున్నాం. Sharma factor. How did you like her performance in the film after you watched it? No. Because Prashant had also heard the narration much before the film, and he was involved in the process even before Ruhani was cast. So నేను చెప్పిన అంజలికి రుహాని పోర్ట్రే చేసిన అంజలికి నీకు ఏమైనా తేడా అనిపించిందా, నచ్చిందా? No, definitely. At half the scenes I didn't have to score much because the performances are already done. తెలంగాణ యాక్సెంట్ ఎక్కడ? అంటే సడన్ గా అంటే ఇప్పుడు మళ్ళీ ఆలోచించి తెలుగు మాట్లాడాలి. అంటే హాఫ్ ద ఫిల్మ్ అంటే స్కోర్ ఇప్పుడు చేయాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. బికాస్ పర్ఫార్మెన్సెస్ వైజ్ వాళ్ళు ఆల్రెడీ ఆ ఎమోషన్ కన్వే చేశారు. అండ్ ఆల్సో రాహుల్ ఈజ్ ఆల్సో ఎట్లా అంటే ఒక సీన్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాన్ని కొంచెం అక్కడ పెడదాం ఎంటీగా ఉంది అన్నట్టుగా వి డోంట్ యూజ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. విల్ బీ సటిల్ అండ్ ఆల్సో చాలా మినిమలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్ మోర్ ఇంపాక్ట్ఫుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. అండ్ బోత్ సుశాంత్ గారు అండ్ ఆల్సో రుహాని గారు లైక్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు ఉన్నంతసేపు ఐ డిడెంట్ ఇంటెన్షనలీ అంటే డిస్టర్బ్ చేయొద్దు ఆ సీన్ని, ఎంట్రీస్ ఎగ్జిట్స్ వరకే విల్ హోల్డ్ దట్ ఇమోషన్. బట్ వాళ్ళు ఆల్రెడీ పర్ఫార్మ్ చేస్తున్న దాంట్లో మళ్ళీ ఇంకా స్పైస్ అప్ చేసే నెసెసిటీ లేదనుకొని ఇట్ యాజ్ మినిమల్ యాజ్. Must say when it comes to post and people guiding us and helping us, the time that Nag sir spent with us and the guidance that he gave us, I think those inputs have really helped the film. Right. They've made the film. No, because he genuinely connected with it. అంటే సినిమా చూసాక ఆయన తప్పకుండా మనం ఈ సినిమా తీసుకొని we should be a part of it, you know. It was an honest thing. ఊరికే బిజినెస్ చేద్దామని కాదు, he genuinely liked the idea. And as a director you shot this film in 38 days. 32 days. 32 ఒక first time director ki it's unheard of. Thank you, bro. So I should really that's really something to appreciate. Thank you so much. I think it also had a lot to do with the team that we had as well. Right.
the producers supported us through and through. Pre-production was done very, very meticulously. All patient ga set kelpona cheppakunda Bharat gar gani Jashwant gani, they said no, take your time, be clear about what you want before you go to set, no hurry annaru. And I wanted to do that. Set kelle mundu ante ekkado set lo correct take వచ్చేదాకా టైం తీసుకోవచ్చు కానీ దేనికి టైం వేస్ట్ చేయకూడదు అనుకున్నాం. అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, వి హ్యాడ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ కో డైరెక్టర్ అండ్ ద కెమెరామ్యాన్, I know Sukumar gar, darling. Sukumar sir is a darling. I mean both of them are in love with him even more than me. Okay. That's true. It's a big change. He said no makeup. First time he saw me, the opening said don't wear makeup. He's very efficient. అస్సలు టైం వేస్ట్ చేయరు. అండ్ మేము అనుకున్నదే ఒరిజినలీ ఈవెన్ బిఫోర్ వి గాట్ హిమ్ ఆన్ బోర్డ్, ఐ ఆల్వేస్ వాంటెడ్ అ వెరీ సాఫ్ట్ లిట్ లుక్ ఫర్ ద ఫిల్మ్ బికాజ్ సమ్వేర్ ఇట్ సూట్స్ దిస్ స్టోరీ. నాట్ ఆల్ ఫిల్మ్స్ సూట్ దట్ కైండ్ ఆఫ్ అ లైటింగ్, బట్ ఇట్ సూట్స్ దిస్ స్టోరీ బికాజ్ వెరీ రియల్ అండ్ హీస్ వెరీ గుడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ లైటింగ్. True. So because there were very less lights being used, he was very efficient. ఇట్లా అంటే కొన్నిసార్లు నెక్స్ట్ షాట్ మేము డిస్కస్ చేస్తుంటే ఆల్రెడీ షాట్ రెడీ అంటారు, సార్ కొంచెం ఆగండి సార్. సో but of course he forced me to wear shorts. అవునా, నువ్వు అసలు ఎలా ఒప్పుకున్నావు? బయట హాలిడేస్ పార్టీస్ నా ఇంటికి వచ్చినప్పుడే అసలు ఒక్కసారి నేను షార్ట్స్ లో అసలు జిమ్ కైనా జిమ్ వేసుకుంటావు షార్ట్స్, అదే కదా. సో ఐ సెడ్ నో అని చెప్పి, అంటే ఒకటి రెండు సీన్లు అంటే ఓకే, నేను 4 సినిమాలు ఎప్పుడు వేసుకోలేదు. హౌ డిడ్ యూ కన్విన్స్ అని? okay, so it's amazing. No, నేను వేసుకోను అని అంటే ఫైన్ గా వదలట్లేదు. to him, he shot it down. He said bro, no chance, I won't be able to perform. ఫ్యామిలీలో అందరూ ఒక కామన్ ఇన్సెక్యూరిటీ ఆల్ ద మెన్ హ్యావ్ టు నాట్ ఎక్స్పోజ్ దేర్ కాఫ్స్. He has solid legs, none of them have solid thin calves, so he got it from the other side అన్నమాట. ఆ legs. సుమంత్ అన్న, మై డాడ్, సుశాంత్ అందరూ షార్ట్స్ అయితే నో. సో ఫైనల్లీ ఐ wore the shorts. సరే ట్రై చేస్తాను ఒకసారి అని చెప్పి అలా నడిచాను ఆఫీస్ లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగాను, చెప్పండి ఓకేనా అంటే, మీరు అనుకున్నంత సన్నగా లేదండి. ఈ సెట్టింగ్ సుకుమార్ గారే చేశారు. ఆయన వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పేశారు, హీరో షార్ట్ చేసుకొని హీరో వస్తారు, మిమ్మల్ని అందరిని అడుగుతారు, సార్ చాలా బాగుంది సార్. సుకుమార్ గారు సెట్టింగ్ చేస్తారు, మొత్తం సెట్టింగ్ చేసి పెట్టేశారు. అంత జరిగిందా? రితిక్ రోషన్ లాగా ఉంది సార్ లెగ్స్. తర్వాత అలవాటు అయిపోయి యాక్చువల్లీ I must give credit to, see, somewhere sir gave me the idea. He said, imagine this character wearing shorts, it'll be so nice, it'll be so real. And I loved it straight away. So I went and told him, he shot it. He said, bro, impossible, I won't be able to perform the concept. ఇది నీ ఐడియా కాదు, నువ్వు మార్చేసావు, నువ్వు నాకు ఇది చెప్పలేదు కథ చెప్పినప్పుడు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు. సో అప్పుడు నేను వెళ్ళి, సార్ ఒప్పుకోవట్లేదు హీరో అసలు వద్దంటున్నాడంటే, ఆయన ఒప్పుకోవట్లేదు అసలు. ఏంటి సార్ ఎంత బాగుంటుంది ఈ క్యారెక్టర్ కి, అసలు నేను కన్విన్స్ చేస్తాను అవే అని చెప్పి, ఆయన తమిళ్లో మాట్లాడతారు, సుశాంత్ తెలుగులో చెప్తాడు, మధ్యలో నేను సబ్ టైటిలింగ్ ఇస్తా ఇద్దరికి. అయ్యో, దట్ వాస్ అన్ అమేజింగ్. జశ్వంత్ నువ్వు చెప్పు ఏంటి ముందు లేదు కదా అంటే, మీరు మాట్లాడుకోండి వెళ్ళిపోయాడు. సో లైక్ ఫైనలీ ఓకే, స్టోరీ అన్ని కొత్తగా చేద్దాం అనుకున్నాం, let's go out of my comfort zone, ఇది కూడా బాగుంటుందేమో. నిజంగా it seemed very natural. The no makeup look really suits him, right? Don't you think? Yeah, absolutely. Especially the kind of lighting he had in the film. Because I remember Sushant told me at least 2-3 times this, that my brother's a photographer. Right, sorry. So one day him and Sushant were talking about doing a photo shoot or something like that. He said, I really like your look, man. And he kept saying, no man, for some reason everybody looks at me and says, "Arey baita bagunnaa kada antaru." And he said, why, how do you look in films? He said, I don't know, people say that I always look better in person. So Sukumar said, I was discussing this with him, I said, sir, we need to give him a real look. He's a handsome boy. We need to make sure he looks handsome on screen. At the same time, he needs to look real. Oka hero designed hero la kaakunda real ga undalante ayane chepparu, ayanaku asalu makeup e akkarledandi, ayakunna complexion ki. He's obsessed with the skin, నీకు తెలుసా? అవునా? అరే నువ్వు సరే ఇంటర్వ్యూలో వద్దులే, కొన్ని స్టోరీస్ వద్దులే చెప్పకూడదు. Tell us, we want to hear this. Yeah. But you know, scene lo machpo song also you did with shots, man. That's crazy. I would have never imagined that. Yeah, 24 hours, so he had to. I thought you'll convince saying song e kada, oka chinna imagination continue cheyapuntadu. They said their same costume undali annaru. So before Ruhani came into the picture, nu kada vinnappude ఒక వాయిస్ ఇలా ఉండాలి అని చెప్పి, సో నువ్వు ఆల్రెడీ చిన్మయ్ అని మైండ్ లో ఉంది. సో చిన్మయ్ వాయిస్ సూట్ అయ్యే అమ్మాయిని సెలెక్ట్ చేసావా లేకపోతే ఎట్లా? అంటే అందరూ ఫస్ట్ హీరోయిన్ ఫిక్స్ చేసుకుంటారు, నేనైతే ఫస్ట్ హీరోయిన్ వాయిస్ ఫిక్స్ చేసుకుంటాను. అఫ్ కోర్స్
originally Telugu అమ్మాయి కావాలనుకున్నాం. If it was a Telugu girl, she would have dubbed for herself. But the minute we knew it wasn't going to be a Telugu girl, I was okay, no problem లే. హాఫ్ యాక్టింగ్ అయితే నాకు చిన్మయి చూసుకుంటుంది. ఇప్పుడు మంచి అమ్మాయి ఒకటి తీసుకురావాలనుకున్నాం. For me, it wasn't that I was looking for someone who would suit her voice, because I know that she has some 6-7 voices. So, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమై చేసావేలో సమంతకి ఇచ్చిన వాయిస్కి అందాల రాక్షసిలో లావణ్యకి ఇచ్చిన వాయిస్కి అసలు ఏ సంబంధం ఉండదు. ఎస్పెషలీ అందాల రాక్షసిలోనే అమ్మాయి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి వాయిసెస్ కూడా. సో ఐ న్యూ దట్ ఏ అమ్మాయి తీసుకొచ్చినా చిన్మయి విల్ మేక్ షూర్ హర్ వాయిస్ సూట్స్ ద గర్ల్ అని. నాకు ఇది హను చెప్పారు అందాల రాక్షసి డబ్బింగ్ అయ్యాక. బికాస్ నాకు ఫస్ట్ చిన్మయి డబ్బింగ్ అన్నా నేను అనుకున్నా ఏంటి తేడా కొడుతుంది కదా, నేను ఏమై చేసావే వాయిస్ విన్నాను ఆ వాయిస్ అట్లా సరిపోద్ది. Before you got married, before we had met, before I only knew Chinmay as a singer, because in Tamil Nadu she's known as a singer. She was the #1 singer for a long, she's been for almost 10-12 years now. So డబ్బింగ్ చిన్మయి చేస్తుంది అనేది నేను ఏమై చేసావే చూసాక నాకు తెలిసింది. అప్పటిదాకా నాకు తెలియదు. ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ హర్ ఫస్ట్ ఫిల్మ్స్ ఆల్సో. సో హను సెడ్ అరే ఆ అమ్మాయికి ఒక టాలెంట్ ఉంది, ఒక 2-3 సీన్స్ పెడితే చాలు, హీరోయిన్ వాయిస్ లో పైలట్ నేను ప్లే చేస్తే ఆ హీరోయిన్ వాయిస్ టైంబర్ ఏదైతే ఉందో అది పికప్ చేసుకుంటుంది. సో షీ విల్ స్టార్ట్ స్పీకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద హీరోయిన్ అనేది. సో సమ్వేర్ దట్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏ అమ్మాయిని తీసుకొచ్చినా చిన్మయి మేక్ షూర్ ఇట్ ఫిట్స్. దీంట్లో ఈ స్టోరీలో చాలా మట్టుకి నువ్వు అన్నావు సమ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ అని. నువ్వు కొన్నేమో మీ ఫ్రెండ్ అని చెప్తే వసేసావు, కొన్నేమో నా లైఫ్ లో జరిగినాయి అంటున్నావు. సో చిన్మయి యువర్ జర్నీలో ఇది ఏదైనా జరిగిందా సంబంధించి? ద రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వాస్ మోర్ టు డూ విత్ నేను ఫేస్ చేసిన ప్రెషర్స్ ఆ ఏజ్ లో. అంటే ఎక్కడో స్టోరీ రెడీ అయ్యాక ఆ క్యారెక్టరైజేషన్ అనేది కొంచెం అలా అయిపోయింది. బికాస్ నేను అదే ప్రెషర్ ఫేస్ చేశాను ఇంట్లో. అమ్మని కన్విన్స్ చేసి అసలు పెళ్ళొద్దని అమ్మ చెప్పేసి ఆ నాన్న అయితే ఒప్పుకోలేదు. సడన్ గా ఒక 1 year లో చిన్మయిని కలిసాను, లవ్ లో పడిపోయిన, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానన్నా వాళ్ళు చాలా హ్యాపీ. బట్ యా, సో చిన్మయిని కలిసే ముందే ఈ స్టోరీ మొత్తం రెడీ అయిపోయింది. సో చిన్మయిని కలిసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఏం రాలేదు, బికాస్ ఇట్ వాస్ రెడీ మచ్ బిఫోర్. లైక్ ఐ సెడ్ ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పావా పాట పాడు ఎలా పాడతావో పెళ్లి చూపుల్లో? పెళ్లి చూపులు అయితే ఏం జరగలేదు, కానీ ఐ హాడ్ ఆల్రెడీ హర్డ్ ఆల్ ద సాంగ్స్ షీ సాంగ్. సో యా, అరే యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి తెలుసా బ్రో, అందరూ అడుగుతుంటారు నీకు హ్యాపీ కదా ఇంట్లో ఫ్రీ కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయని. బట్ ఐ హర్డ్ ఇట్స్ ద అదర్ వే అరౌండ్. I have a terrible habit of singing all the time and not her. And sometimes if I'm really basura at home, she'll come and say, listen, I have a recording tomorrow. Please don't make me forget music. So yeah. So intlo naithe mellaga nene paarthu unta, chinnai kaadu unfortunately. I was telling you somewhere Sam was, you know, a key factor behind, because the common factor between Rahul and then me meeting Rahul, పరిచయం ఉంది కానీ యాక్టర్ గా, బట్ యాక్చువల్లీ దట్ వాస్ వెన్ ఎంగేజ్మెంట్ అప్పుడు. అండ్ దెన్ అగైన్ you can explain when she saw the film. Right, we made a debut together in Tamil, although luckily that wasn't her first release. Yeah, correct. Release wise he is her first co-star. And after that, when Sam was having Yemai Chesa, when the film was releasing, she said she invited a bunch of her close friends. Right. So she said, come, I'm really nervous and all that. So I came to Hyderabad. Ikkade RK Cineplex lo chusa cinema. చూసి నేను ఫస్ట్ తెలుగు వర్షన్ చూసా. చూసి ఐ కేమ్ అండ్ సెడ్ సామ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యు టు పర్ఫార్మ్ సో వెల్, చాలా బాగా చేసావు సినిమాలో, ఐ లవ్ ద ఫిల్మ్, బోత్ ఆఫ్ యూ లుక్ లైక్ అ వెరీ ఫ్రెష్ కపుల్. నాకు ఆనెస్ట్లీ తెలుగు వర్షన్ తమిళ్ కన్నా ఇంకా నచ్చింది, ఎందుకంటే both of you were very fresh and young. Right. In Tamil they were both around for some 10 years. So it didn't feel like a young love story. So I said, both of you have done a great job, I really liked it. Your dubbing, whoever did your dubbing has done a fantastic job. Ever chepparanna. So she said, "Arey singer Chinmay, no, she only did dubbing." I said, "Oh, she does dubbing? I didn't know that." She said, "Yeah, Gautam Menon got her to dub for me and all that." సో చిన్మయ్ సమంతకి ఫస్ట్ డబ్బింగ్ చెప్పిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ ప్రొడ్యూసర్ ని సమంత పెళ్లి చేసుకున్నాను. But anyway, that aside, when this happened, obviously I come and narrated the film to Sam and you a long time back. అవును, నాకు అప్పుడు డౌట్ ఉంది. అంటే శామ్ చెప్పింది రాహుల్ వాంట్స్ టు కమ్ ఒక స్క్రిప్ట్ నరేట్ చేస్తారంట. నాకు ఏంటి అంటే తన యాక్ట్ చేసే సినిమా స్క్రిప్టా? దెన్ షీ సెడ్ నో హీ వాంట్స్ టు బికమ్ అ డైరెక్టర్. అప్పుడు నాకు చెప్పింది డ్రీమ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి వాజ్ ఆల్వేస్ టు బికమ్ అ డైరెక్టర్. ఏదో యాక్టింగ్ ఏదో మధ్యలో ఎంట్రీ నాకు సినిమాలో ఎంట్రీ ఐ గాట్. సో ఐ సెడ్ ఓకే ఎంట్రీ తీసుకున్నాం అంటే యాక్టర్ అయిపోతాం. సో ఇప్పుడు బ్యాక్ టు యాక్టింగ్ లేకపోతే డైరెక్టింగ్? దిస్ విల్ బి ద ప్రయారిటీ ఫర్ షూర్. డైరెక్షన్ విల్ బి ద ప్రయారిటీ. దిస్ వాజ్ ఆల్వేస్ ద డ్రీమ్. సరే, కానీ ఖచ్చితంగా యాక్టింగ్ కంటిన్యూ చేస్తా. ఇప్పుడు ఏంటంటే అరే ఏదో ఒక సినిమా చేయాలి, 5 months 6 months బ్రేక్ తీసుకున్నాను, మంచి స్క్రిప్ట్ రాలేదని చెప్పి కాంప్రమైజ్ అయితే చేయను. సో ఇఫ్ ఐ హావ్ టు వెయిట్ లాంగ్ టు గెట్ అ గుడ్ స్క్రిప్ట్, ఐ విల్ గో డెవలప్ మై ఓన్ స్క్రిప్ట్స్. అదర్వైజ్
I go back. But as an actor, you didn't see yourself in the role, like to ever direct yourself? Okay. Actually, about 2 years back, there was a producer who'd been in touch with me. He said, cinema చేద్దాం చాలా సార్లు చెప్పారు. సరే ఒక రోజు ఆయన కొన్ని స్క్రిప్ట్లు పంపించారు, ఏం నచ్చలేదు. సో ఒక రోజు నేను పిలిచి ఆయనకు ఒక స్క్రిప్ట్ చెప్పి నచ్చిందా అన్న, చాలా బాగుందండి చేద్దాం అన్నారు. ఇది నేను యాక్టింగ్ కోసం కాదండి, డైరెక్షన్ కోసం చెప్తున్నాను, మీకు నచ్చిందంటే నేను ఏదైనా హీరోని పట్టుకొస్తాను. ఇది అలా కాదండి, నేను మీతో సినిమా తీయాలనుకున్నాను, మీరు యాక్టింగ్ చేస్తే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, మీరు రెండు చేసుకోండి అన్నారు. అప్పుడు ఒక 2-3 days మేబీ 1 week ఆలోచించాను, ఏంటి ఇప్పుడు ప్రొడ్యూసర్ దొరుకుతున్నారు, చేసేద్దామా, ఇదే కదా డ్రీమ్ అని. బట్ సమ్వేర్ నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ సినిమా ఎన్ని తప్పులు చేస్తానో నాకే తెలియదు, అది ప్రాపర్గా ఒక జాబ్ మీద ఫోకస్ చేసి యూ షుడ్ మినిమైజ్ ద మిస్టేక్స్ యూ మేక్. సెకండ్లీ, నేను డైరెక్ట్ చేసి నేనే యాక్టింగ్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు, ఎవరు సీరియస్గా తీసుకోరు. దే వోంట్ టేక్ మీ సీరియస్లీ యాజ్ అన్ యాక్టర్ నార్ యాజ్ అ డైరెక్టర్. ఎక్కడో వీడి కెరియర్ని బూస్ట్ చేసుకోవడానికి వీడేదో ట్రై చేస్తున్నాడు ప్రయత్నాలు అన్నట్టు అయిపోద్ది. సో ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ అదే మనకి డైరెక్షన్ ప్రయారిటీ కదా, అదే కదా మన డ్రీమ్. సో డైరెక్షన్ చేసినప్పుడు అది మాత్రం చేద్దాం, అప్పుడే జనాలు సీరియస్గా తీసుకుంటారు. అండ్ ఎక్కడో దిస్ వాజ్ మోర్ ఫన్. సో అంటే కెమెరా ముందు ఉండడం నాకు దిస్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఎంజాయబుల్ ఫర్ మీ. సో రెండు ఎందుకు, ఆరామ్సే కెమెరా వెనకుండి హ్యాపీగా చేద్దాం. అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నాకు దొరికిన స్టోరీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాజ్ కళ్ళ ముందు కనపడుతున్నా, అవుట్ ఆఫ్ షేప్ కంప్లీట్లీ. 6 years 7 years గా చేసిన డైటింగ్ మొత్తం పక్కన పెట్టేసి ఏం కావాలో తిన్నా. ఎంజాయ్. బట్ ఐ నీడ్ టు గెట్ బ్యాక్ ఇన్ షేప్ నౌ. సో నాకు నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు కిషోర్ సీన్లో ఉన్నానంటే ఇట్స్ లైక్ ఓ గాడ్, ఇప్పుడు కిషోర్తో ఎలా యాక్ట్ చేయాలని. ఎందుకంటే తను వాట్ ఎవర్ హీ డస్ అంటే నాకు నవ్వు వచ్చేస్తుంది సీన్లో. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ తను ఎంత ఇంప్రూవైజ్ చేస్తారంటే, యూజువలీ ఒక యాక్టర్ అయితే వి నో సరే ఇలా రియాక్ట్ అవుతారు బట్ కిషోర్ ఎవ్రీ టేక్ ఏదో కొత్త సర్ప్రైజ్ ఇస్తాడు. So it's very hard to act with him. So did you guys have the same problem? You didn't have I think I have only one scene with him in the film. With me, God of scenes చాలా బాగా వస్తా ఉంది, but he did something unexpected, నవ్వేశాను. So అలా అయితే చాలా సార్లు. And he has one innocent face. అంటే కానీ ఎంత మిస్chievous అయితే లోపల, బయట ఒక innocent good boy, I don't know anything లాగా అనిపిస్తాడు. We had a signature tune for his entry exit whenever he comes. So I think that will be more అంటే చూసినప్పుడు that will stay with the character అనుకుంటున్నాను. Initially started as a cheesy tone, but ended up liking it more. Like we missed that tone. అంటే అది తీసేసాం ఒక పాయింట్ ఆఫ్ టైం. దెన్ అగైన్ రాహుల్ asked me, లేదు అది ఉంచు, somewhere it is ringing in head again and again. So whenever he comes, there's some signature tone happens. So I think that will be. And the second half నేను ఒక మూవీ ఒక 4-5 times చూసాను ఇప్పటి వరకు. I think every time I watched it, second half orange juice scene కోసం I'll be waiting. Okay, this is coming now, let's get ready. It's how many ever times you watch it, our scene అయితే is hilarious. Fabulous actor. And also Rahul Ramakrishnan. నేను ఎప్పుడు తనతో వర్క్ చేయలేదు, but I'm a huge fan of him. I've seen his short films. Oh, Sainma? Yeah, that's Sainma. I love Sainma. So, I really look forward to the role. Yeah, tanu kuda in each movie is doing something different. So, again, ee cinema lo ever expect cheyaru aa role lo vastundani. So, it will be like a breath of fresh air atla ani kanipistinappudu. I think I got scared of him because he was in the character. I was like, what kind of person he is? He was so serious on set. I got scared. Literally, I got scared. But he's sweet. He's being sweet to me. A glass irrakottedi improvisation scene lo unda. A glass or fatna. Yeah, especially that glass wala scene. It was so you scary. Didn't know that me. was happening. No, I got scared. I was like, what the I don't think it was in the original draft of the script, but before we went to set, I kind of had it written and I told him to do this. No, but it's a superb mix. Ante maamulga everyone thinks of him as a comedian. Kani ikkada serious ga oka entry istave, police officer guy. No one will expect him to come in as a police officer, and I love the way oka serious scene nunchi how that scene blends into a entertainment scene. So, and she has the last laugh. Ammaiki oka manchi mass scene undi cinema lo. Yeah, one of my favorite scenes. Ee cinema lo ma heroine ki manchi mass scene undi. Ma hero full glamour quotient. Opposite. What a combination. Boxers kuda వేయించాడు. షార్ట్స్ అంటున్నా ఒకేసారి బాక్సర్స్ వేయించాడు. చూసాం గా ట్రైలర్ లో. బాక్సర్స్ ఆ లూజ్ బాక్సర్స్ కూడా కాదు, ఆ టైట్ వెల్ ఫిట్టెడ్ స్పీడో టైప్ బాక్సర్స్. I actually asked for bikini briefs. He said నేను చెప్పా bro no. నువ్వు వేసుకుని ఎలా చేయాలో చూపించు, నేను వేసుకుంటాను అన్నాను. వేసుకోలేదు.
Hats off, bro. How lucky I am to have such a lovely director who doesn't want to Don't worry, you will project his actress as a glamorous thing. So Anjali is like that. I mean, Anjali can't. Anjali, yeah, can't be like that. Yeah. But how did you enjoy doing that mass scene? Your punch dialogue. Oh God, it's my favorite scene, and when you explained me, I got so excited. Oh my God, I got to do this because I'm huge fan of mass. What do you call it? Mass characters. I'm like I wanted to play some character like that because I think I feel that I am mass inside. So from inside. Please clarify that the character is not mass. Character is not mass. I am Ruhani is mass from deep inside. So I got very happy, very happy. It was fun. You'll definitely get to do more mass movies. Yeah, I wish I could do. So what do you feel, Rahul? Ante cinema release ayin tarvata all the confused 32-year-old unmarried boys, you think they'll be convinced to get married? Emantavu Sushant? As a married man, I would definitely say నేను ఆ 27-28 ఏజ్ లో ఉన్నప్పుడు అస్సలు పెళ్ళొద్దనుకున్నా, అరే రిస్కే వద్దనుకున్నా. And it's good fun, man. I like being married. I think if you find the right person, ఖచ్చితంగా లైఫ్ బాగానే ఉంటుంది. అంటే ఎక్కడో మన బ్యాచులర్ లైఫ్ ఆ కంఫర్ట్ ని కాంప్రమైజ్ చేసినట్టు ఉండదు. ఇట్స్ ఓన్లీ లైక్ సంబడి యాడింగ్ మోర్ వాల్యూ టు యువర్ లైఫ్. మీరు బాగానే ఎత్తుక్కున్నారు కాబట్టి హ్యాపీ అంటున్నారు. అలా అందరు దొరకాలి కదా. ఎత్తుక్కున్నారంటే అంటే మేము అరే అమ్మాయిని వెతకాలని జరిగింది. అలా జరిగిపోయిందా? ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వెతకలేదు. కానీ నువ్వు సినిమాలో కూడా మన డైలాగ్ లేసావు. అంటే హైదరాబాద్ లో మంచి అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు టూరిస్ట్ అమ్మాయికి ఒక పంచి ఇవ్వాలి కదా. సో అబ్బాయిలు చాలా మంది ట్విట్టర్ లో పెట్టారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఏంటి మేము హైదరాబాద్ లో అందరు టూరిస్ట్ అని. రుహాని అడగండి, నాకు తెలియదు. What do you feel, Ruhani, if you see a nice looking guy in Hyderabad? Yeah, he's a tourist. Or are there really a lot of nice looking guys in Hyderabad? Yeah, that's true. Of course, two of you sitting next to me, so whole Akhilini family is that way, full of they are so handsome. One of the most good looking families in the industry. Yeah, don't ask me who's the most handsome guy. Who is it? Actually, okay, so I'll reveal. I had huge crush on Nagarjuna sir when I watched his film. I don't remember the film, but Gali Mein Aaj Chand Nikla. The Hindi film opposite Pooja Bhatt. Oh God, I had I think sir was in the flashback episode or something. Yeah. I had huge crush on him when I was kid. Still I have. He looked so handsome. He conquered hearts around the country. Yeah. My Greek weirdo Max sir. Exactly. He really loved your performance. Oh God, it's a big thing for me. Yeah. He came out and he was raving about you. You can ask Shay. He was raving about you. He was raving about Anu ma'am and Rohini ma'am as well. He said they're very good in the film. And he said generally, I said ekkado cinema నాకు రియల్ గా ఎందుకు అనిపించింది అంటే all performances are good అన్నారు. And he loved your music in the film. Yeah. That sir actually fortunate to meet him at the మనం ఆ రోజు DTS లో చూసాము. సో నాకు కూడా అంటే గూస్ బంప్స్ టైం లైక్ నాగ్ సార్ని ఫస్ట్ టైం కలిసి వీ షుక్ హ్యాండ్స్. దెన్ సర్ వాస్ సేయింగ్ సమ్ నైస్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో ద మ్యూజిక్. సో చాలా ఎనర్జీ బూస్ట్ ఫర్ మీ ఆల్సో టు గ్రో ఇన్ మై మ్యూజిక్ అండ్ స్టఫ్. సో థ్యాంక్స్ టు హిమ్. నేను అనుకోలేదు బ్రో సార్ అంత కేర్ తీసుకుంటానని. సో కైండ్, సో వార్మ్. 5 సార్లు చూసుంటారు సినిమా. నేను అస్సలు అనుకోలేదు. He's really warm, affectionate person. Such a warm aura around him. So big thanks to you. No, come on. You and Sam. Sam watched it first. People wanted us to discuss that. Actually, ఏం జరిగిందంటే సినిమా తీసాక నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు, వెండ్ల కిషోర్, శేషు, Sam, they're all Rakul, some close friends I have in the industry. So I wanted to show it to some of them and get an opinion. Second cut, third cut కెళ్ళే ముందు. సో అప్పుడు Sam said, నువ్వు సినిమా తీసావు కదా, బాగానే తీసావా, నాకు భయం వేస్తుంది, నువ్వు తీసుకొచ్చి చూపించనింది. So I showed it to her and I think she told you, she watched only the first half. First half చూసి నాకు చెప్పింది సినిమా చాలా బాగుందని. Then that's when I said, hey, show us the film and this and that, and వచ్చి చూపించావు. అప్పుడు కూడా నేను ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూసాను, తర్వాత సెకండ్ హాఫ్ చూసాను. అప్పుడు నాకు విపరీతంగా నచ్చి ఎలాగో I want to be a part of this film అని చెప్పి వెళ్ళి నాన్నకు చెప్పాను. So and from there, and luckily it's Sushant, so my brother in the film. So it all worked out, really well. I'm happy. I think end of the day, మనందరికి మంచి సినిమా రావాలని, that's the aim. Yeah.
Please come and watch Chila Saw in theaters, and we all think you'll enjoy it. And నేను చెప్పినట్టు థియేటర్స్లో చూడండి, దయచేసి పైరసీ డిస్కరేజ్ చేయండి. థ్యాంక్ యూ. Do subscribe to FridayPoster. 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 Subscribe to FridayPoster for more interesting updates. Subscribe to FridayPoster. FridayPoster. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.